యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా క్యాన్సర్ అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు. కానీ దీనికి చాలా రకాల అడ్వాన్స్ ట్రీట్మెంట్సే వచ్చాయి. మరి క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? క్యాన్సర్ శరీరంలో తయారవుతుందని మనం ఎలా తెలుసుకోవాలి? రాకుండా జాగ్రత్తలు ఏంటి? వస్తే ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి? ఇంకా క్యాన్సర్ గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ ఒమేగా హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ మోహన్ వంశీ గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. క్యాన్సర్ కేసులు ఎట్లా పెరుగుతున్నాయంటే, దగ్గు, జలుబు, జ్వరాలు ఎలా వస్తున్నాయో అట్లా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి అని చెప్తున్నారు. అన్ని దేశాల కన్నా భారతదేశంలో ఎక్కువగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి అంటున్నారు. అంటే మన జీవన విధానంలో ఎక్కడ మార్పొచ్చింది? అసలు దీనికి ప్రత్యేకమైన కారణం ఏంటి? అలా ఏం లేదండి. ప్రపంచం అంతా కూడా క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉందండి. హ్మ్. ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో అఫీషియల్ ఎస్టిమేట్ ప్రకారం తక్కువగానే ఉందండి. భారతదేశ పాపులేషన్ 1.54 బిలియన్స్ అయినట్టయితే ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారి ఎస్టిమేట్ ప్రకారం ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ 1.4 to 1.5 మిలియన్ క్యాన్సర్ కేసెస్లు హ్మ్. మనకి డిటెక్ట్ చేయబడుతున్నాయి, కొత్త కేసులు. హ్మ్. అదే చైనాలో కూడా మనకన్నా ఒక 200,000 పాపులేషన్ తక్కువ, 1.52 బిలియన్. అక్కడ 4.5 మిలియన్ క్యాన్సర్ కేసెస్ ఉన్నాయి. అంటే మనకన్నా 3 రెట్లు ఎక్కువ. హ్మ్. సో మన దగ్గర ఎక్కువ ఏం లేదండి. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచం అంతా కూడా అర్బన్ ఏరియాస్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ బాగా పెరుగుతుంది. హ్మ్. ఉదాహరణకి యునైటెడ్ స్టేట్స్, యూరోప్, డెన్మార్క్లో మనకన్నా చాలా ఎక్కువ హ్మ్. ప్రపోర్షన్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి. Hmm. యునైటెడ్ స్టేట్స్ పాపులేషన్ అబౌట్ 350 మిలియన్స్ అయినట్టయితే 1.9 మిలియన్స్, హ్మ్. అంటే మన పాపులేషన్లో 1/3. హ్మ్. బట్ మనకన్నా ఒక హ్మ్. 0.5 మిలియన్ క్యాన్సర్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ. అంటే మనం సేఫ్ జోన్‌లో ఉన్నట్లే. సేఫ్ జోన్లో ఉన్నట్టే మన దగ్గర కూడా క్యాన్సర్ కేసులు ప్రపంచంలో అన్ని చోట్ల లాగానే పెరుగుతూ ఉంది. హ్మ్. అంటే ఇప్పుడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి వీటి వల్ల క్యాన్సర్‌లు వస్తున్నాయా? 100% ఓకే. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, దురలవాట్లు, హ్మ్. పొల్యూషన్ అన్ని హ్మ్. జీవనశైలిలో అన్ని కలిపే ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, హ్మ్. జెనెటిక్ ఫ్యాక్టర్స్. హ్మ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. హ్మ్. మనం తీసుకునే ఆహారం, అన్ని రకాలుగా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నాము, హ్మ్. అనేక రకాల ప్లాస్టిక్ కంటైనర్స్లో తింటున్నాము, అనేక రకాలైన కెమికల్స్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ని స్టోరేజ్ చేయడానికి కమర్షియల్గా వాడుతున్నారు. అవును. ఇవన్నీ కూడా రకరకాల క్యాన్సర్స్ దారితీస్తున్నాయి. పొల్యూషను, అలాగే ఫెర్టిలైజర్సు, పెస్టిసైడ్స్, రకరకాల పెస్టిసైడ్స్ వాడుతూ ఉన్నారు. హ్మ్. అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే జరుగుతూ ఉంది. భారతదేశం అంతా కూడా స్థిరమైన వ్యవసాయం లేకుండా హ్మ్. తాత్కాలిక గెయిన్స్ కోసం ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ విపరీతంగా వాడటం, హ్మ్. అవి భూగర్భ జలాలను కూడా కలుషితం చేసి ఆ తర్వాత అక్కడ పండే పంటలన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేసేస్తున్నాయి. యెస్. ముడి బియ్యంలో ఆర్సెనిక్ ఎక్కువగా చూస్తున్నాం. అవును. ఇప్పుడు బ్రౌన్ రైస్ కూడా భయపెడుతుంది. బ్రౌన్ రైస్ కూడా భయపెడుతుంది. ఎందుకంటే ఆ భూగర్భ జలాలు కలుషితమై, బ్రౌన్ రైస్ మంచిదే, బట్ హ్మ్. భూగర్భ జలాలు కలుషితమైపోయి ఆ బ్రౌన్ రైస్లో ఆర్సెనిక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అవును. ఇలా అనేక రకాలుగా ఈ పొల్యూషను, ఫెర్టిలైజర్సు, అలాగే ఇవన్నీ కూడా మనల్ని హ్మ్. కంటామినేట్ చేసేసి మనం తీసుకునే ఆహారాన్ని అనేక రకాలైన క్యాన్సర్స్కి దారితీస్తున్నాయి. హ్మ్. అలాగే ఎన్విరాన్మెంటల్ పొల్యూషను, అర్బన్ ఏరియాస్లో ఆటోమొబైల్స్ పొల్యూషన్, దీన్ని ఎక్కడ తప్పించుకోలేం గదా మనం. తప్పించుకోలేవండి. హ్మ్. భారతదేశం అంతా ఇదే ఉంది. ప్లాస్టిక్ యూసేజ్ విపరీతంగా పెరిగిపోతుంది. మార్నింగ్ లెగిస్తే ప్లాస్టిక్ బ్రష్, సింథటిక్ టూత్‌పేస్ట్, సింథటిక్ బ్రష్, బ్రిజిల్స్, హ్మ్. ప్లాస్టిక్ బకెట్, ప్లాస్టిక్ మగ్గు, హ్మ్. అలా అన్ని లేనిది రకాలుగా జీవనం. ప్లాస్టిక్ కప్పులో కాఫీ తాగుతున్నాం, అవును. ప్లాస్టిక్ కప్‌లో వాటర్ తాగుతున్నాం, ప్లాస్టిక్ బాటిల్‌లో వాటర్ తాగుతున్నాం. అనేక రకాలుగా ఈ మైక్రో ప్లాస్టిక్స్ మన బాడీలోకి వెళ్ళిపోతున్నాయి. అవును. సో, అనేక రకాలుగా అన్నీ హ్మ్. ఈవెన్ ఇప్పుడు ఉదాహరణకి పసుపుని కూడా కొన్ని రకాల కెమికల్స్‌తో కంటామినేట్ చేస్తున్నారు. హ్మ్. లెడ్ క్రోమేట్ కలరు, అలాగే కారాన్ని కూడా కంటామినేట్ చేస్తున్నారు అవును. సూడాన్ రెడ్‌తో. హ్మ్. ఇలా అనేక రకాల ఐస్ క్రీమ్స్‌లో ఎమల్సిఫైర్స్ వాడుతున్నారు. అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్స్‌లో కూడా ఈ చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ అంటున్నారు. హ్మ్. వాటిలో అన్ని రకాలుగా కెమికల్ సబ్స్టెన్సెస్, అజినోమోటో అన్నీ వాడుతూ ఉన్నారు. అవును. ఆఖరికి పీచు మిఠాయి కూడా కంటామినేట్ అయిపోయింది. హుహు. పీచు మిఠాయిని బ్యాన్ చేసేసారు. విన్నారు కదా అవును. కర్ణాటకలో. అవును. రోడమిన్ బి అనే కెమికల్‌తో హ్మ్. కంటామినేట్ అయిపోతుంది. కలర్ రావడానికి. మసాలాలన్నిట్లో కూడా అనేక రకాల క్రిమి సంహారక మందుల అవశేషాలను చూస్తున్నాం. హ్మ్. ఇలా అనేక రకాలుగా మనం అంతా కూడాను ఈ ప్లాస్టిక్సు, ఈ కెమికల్సు మన హ్మ్. ఫుడ్ ద్వారా మనలోకి వెళ్ళి అనేక రకాలైన జబ్బులకు దారితీస్తున్నాయి. యెస్. అంటే డాక్టర్ గారు,
ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది, బాడీలో తయారవుతుంది, ఒక సెల్ తయారవుతుందంటే మొట్టమొదటిగా ఈ లక్షణం ఉంటది, వీళ్ళకి క్యాన్సర్ వస్తది అనేది ఏం తెలీదా అండి మనకి? క్యాన్సర్స్ ఆర్ జనరల్లీ సైలెంట్ కిల్లర్స్ మేడం. అంటే మన శరీరంలో ఉన్న కోట్లాది కణజాలలో ఏదో ఒక కణం హ్మ్. అప్రతిహితంగా పెరిగిపోవటాన్ని క్యాన్సర్ అంటారు. హ్మ్. అంటే బాడీ యొక్క రెగ్యులేటరీ మెకానిజమ్స్ దాటి ఆ కణాలు పెరుగుతూనే ఉంటాయి. పెరుగుతూ ఉన్నప్పుడు దానికి హ్మ్. ఫుడ్ కూడా అవసరం. హ్మ్. దానికి న్యూట్రిషన్ అవసరం. న్యూట్రిషన్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? హోస్ట్ నుంచే. అవును. ఎవరి శరీరంలో అయితే పుడుతుందో వారి నుంచే. హ్మ్. వారిలో రక్తనాళాలు పెంచి యాంజియోజెన్సిస్ అంటారు. ఆ రక్తనాళాల ద్వారా న్యూట్రియంట్స్ తీసుకొని అదే రక్తనాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలు కూడా పాకిపోయి హ్మ్. మెటాస్టాసిస్ అంటారు. హ్మ్. అంటే ఇంకో వేరే ఏరియాస్‌లో హ్మ్. బ్రెస్ట్‌లో క్యాన్సర్ వస్తే లంగ్‌కో, లివర్‌కో పాకుతున్నట్టు హ్మ్. పాకిపోయి మన ఓన్ బాడీ మీద హ్మ్. పేషెంట్ బాడీ మీద పారాసైట్ అయ్యి ఆ న్యూట్రియంట్స్ తీసుకొని పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక లక్షణము ఫీవర్ గాని, వాళ్ళలో కాన్‌స్టిపేషన్ ఉండడం గాని, అట్లా ఏం ఒక లక్షణం బట్టి క్యాన్సర్ వస్తుంది అని చెప్పలేము. చెప్పలేం మేడం. హ్మ్. ఇప్పుడు క్యాన్సర్ లక్షణాలు ఏముండవు. సైలెంట్‌గా పెరుగుతూ ఉంటాయి. హ్మ్. ఒక స్టేజ్ వచ్చాకే సింప్టమ్స్ కనబడతాయి. హ్మ్. ఉదాహరణకి లంగ్ క్యాన్సర్ ఉంటుంది. లంగ్‌లో పెరుగుతూ ఉంటుంది. హ్మ్. స్లోగా పెరుగుతూ ఉంటుంది. కనపడను కూడా కనపడదు. నొప్పి కలిగించదు. రక్తనాళాల ద్వారా బ్రెయిన్‌కి పాకుతుంది. అక్కడ డయాగ్నోస్ చేయబడుతుంది. యెస్. అలా క్యాన్సర్ సైలెంట్ కిల్లర్ అండి. హ్మ్. కానీ చిన్న చిన్న మార్పులు వస్తూ ఉంటాయి. ఆ హ్మ్. మార్పుల్ని అశ్రద్ధ చేయకుండా మనం డాక్టర్ దగ్గరికెళ్ళాలి. ఆ మార్పులు ఎంత సటిల్‌గా ఉంటాయంటే హ్మ్. చాలామంది వాటిని అశ్రద్ధ చేస్తారు. హ్మ్. ఉదాహరణకి ఓరల్ క్యావిటీ బ్రెయిన్ ట్యూమర్ అనుకున్నాం. హ్మ్. పైనుంచి కిందకెళ్దాం. హ్మ్. బ్రెయిన్ ట్యూమర్ ఉందనుకోండి. బ్రెయిన్ ట్యూమర్‌లో ట్యూమర్ వచ్చిన లొకేషన్‌ని బట్టి, హ్మ్. ట్యూమర్ యొక్క సైజ్‌ని బట్టి, ట్యూమర్ ఎంతవరకు ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ కలిగించిందని దాని మీద సింప్టమ్స్ ఉంటాయి. హుహు. ఉదాహరణకి కామన్ సింప్టమ్ హెడేక్ అండి. హ్మ్. ఎర్లీ మార్నింగ్ హెడేక్. హ్మ్. పొద్దున్నే లేవగానే హెడేక్. లేకపోతే హెడేక్‌తో పొద్దున్నే 4కో, 3కో నిద్ర లేవటం. హుహు. హెడేక్ యొక్క ఇంటెన్సిటీ రోజు రోజుకి పెరిగిపోవటం. అది మార్నింగే హ్మ్. హెడేక్ ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. వారం రోజుల క్రితం ఇంత సివియర్‌గా లేదు. ఇప్పుడు చాలా సివియర్‌గా ఉంటుంది. అప్పుడు ఒకటి చిన్న టాబ్లెట్ ఏసుకుంటే తగ్గిపోయింది. ఇప్పుడు 2 టాబ్లెట్‌లు హ్మ్. ఏసుకోవాల్సొస్తుంది. హెడేక్‌తో పాటు కళ్ళు తిరగటం, వామిటింగ్ రావటం. హ్మ్. సైన్స్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రైనల్ ప్రెషర్ అనమాట. హ్మ్. స్లోగా మర్చిపోవటం, స్లోగా ఫిట్స్ రావటం. హ్మ్. ఇవన్నీ గూడా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు. ఓకే. అలాగే ట్యూమర్ వచ్చిన లొకేషన్‌ని బట్టి. హ్మ్. బ్రెయిన్‌లో ప్రతి లొకేషను మన బాడీలో ఒక పార్ట్‌ని కంట్రోల్ చేస్తుంది. అవును. ఉదాహరణకి చెయ్యి మూవ్‌మెంట్‌ని కంట్రోల్ చేసేది రైట్ సైడ్ చెయ్యి మూవ్‌మెంట్‌ని కంట్రోల్ చేసేది లెఫ్ట్ సైడ్ పారిటల్ ఏరియాలో ఉంటుంది. హ్మ్. అక్కడ ట్యూమర్ వచ్చిందనుకోండి, ఈ చెయ్యి పడిపోతుంది. హ్మ్. చిన్న మెదడులో వచ్చిందనుకోండి, ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఎట్లా నడుస్తుంటారో అట్లా ఆ! నడుస్తుంటారు. ఆక్సిపిటల్ లోబ్‌లో వస్తే విజువల్ డిస్టర్బెన్సెస్ చూపులో మార్పొస్తుంది. ఓకే. ఫ్రాంటల్ ఏరియాస్‌లో గనక వచ్చినట్టయితే కొంచెం విపరీతంగా ప్రవర్తిస్తుంటారు. హ్మ్. అందరి ముందు సడెన్‌గా డ్రెస్ చేంజ్ చేసుకోవటం. ఆ! అందరి ముందు వాష్‌రూమ్‌కెళ్ళకుండానే యూరిన్ పాస్ చేసేయటం. హ్మ్. కొన్ని ఏరియాస్‌లో స్పీచ్ ఏరియాలో వచ్చిందనుకోండి, అంతా బానే ఉంటుంది. అంతంతా బానే హ్మ్. ఉంటూ ఉంటారు. అన్ని మాటలు వింటుంటారు. కానీ మాట రాదు. హ్మ్. స్పీచ్ ఏరియా ఎఫెక్ట్ అవుతుంది. ఇలా వచ్చిన లొకేషన్‌ని బట్టి సింప్టమ్స్ ఉంటాయి. హ్మ్. అది సో, బ్రె బ్రెయిన్ ట్యూమర్ హ్మ్. లక్షణాలు. సో, ఇలాంటి లక్షణాలు గనక ఉన్నట్టయితే హ్మ్. వెంటనే డాక్టర్‌ని, వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియనో లేకపోతే న్యూరాలజిస్ట్‌నో సంప్రదించి దానికి తగు కారణం హ్మ్. కనుక్కొని ఎక్కడ ట్యూమర్ ఉందో కనుక్కోవాల్సి ఉంటుంది. హ్మ్. కొంతమంది సడెన్‌గా అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తుంటారు. హ్మ్. ఏమిటి అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తున్నారని చూస్తే బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది. అదే కిందకొచ్చామనుకోండి ఓరల్ క్యావిటీ ట్యూమర్స్ వెరీ హ్మ్. కామన్ ఇన్ సౌత్ హ్మ్. ఇండియా. ముఖ్యంగా పురుషుల్లో ఓరల్ క్యావిటీలో వచ్చే ట్యూమర్స్ చాలా కామన్ అండి. నోట్లో మానని పుండు. హ్మ్. అంటే పుండ్లు వస్తూ ఉంటాయి. చాలా మందికి కొంచెం పెయిన్‌ఫుల్‌గా ఉంటాయి. తగ్గిపోతుంటాయి. ఇవి అసలు పెయిన్‌లెస్ పుండ్లు. హ్మ్. నొప్పే ఉండదు. క్యాన్సర్ ఏ ట్యూమర్ అయినా పెయిన్‌లెస్‌గానే ఉంటుందా? జనరల్‌గా. హ్మ్. జనరల్‌గా ఎర్లీ స్టేజెస్‌లో పెయిన్‌లెస్‌గా ఉంటాయి. హ్మ్. మానని పెయిన్‌లెస్ పుండు. హ్మ్. పెరుగుతూ ఉంటుంది క్రమం తప్పకుండా నొప్పి కలిగించదు. హ్మ్. చివర్లో నొప్పి కలిగిస్తుంది. అలాగే ఆ పుండు నుంచి రక్తం కారటం. ఎక్కడైనా రావచ్చు ఓరల్ హ్మ్. క్యావిటీలో చిగుళ్ళ మీద కానివ్వండి, నాలుక మీద కానివ్వండి, అంగటి మీద కానివ్వండి. అలాగే ఓరల్ క్యావిటీలోనే ఎరుపు, తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉండటం. హ్మ్. ఆర్ జస్ట్ వైటీ కర్డీ ప్యాచ్ ఏదో పెరుగు అంటుకున్నట్టు ఉంటుంది. హ్మ్. కానీ స్క్రాచ్ చేస్తే రాదు. హ్మ్. ల్యూకోప్లేకియా అంటారు. ఇవన్నీ కూడా ప్రీ క్యాన్సరస్ ఫేజెస్. ఓకే. తర్వాత నాలికలో మాట స్పష్టంగా రాకపోవటం. హ్మ్. నాలుక ట్యూమర్ వచ్చినప్పుడు. బ్లీడింగ్ అవ్వటం చిగుళ్ళ నుంచి, ఆ పుండు నుంచి బ్లీడింగ్ రావటం. ఏదో మింగాలనిపిస్తూ థ్రోట్ ఎనకాల ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టుంటుంది. హ్మ్. మింగినా కూడా అది అలానే ఉంటుంది. హ్మ్. అంటే అది ట్యూమర్ ఉంటుందక్కడ. బట్ బ్రెయిన్ పర్సీవ్స్ దిస్ యాజ్ ఎ హ్మ్. మాస్. ఏదో మింగాలి అక్కడేదో అడ్డం పడినట్టు ఉంటుంది. అది పోస్టీరియర్ టంగ్‌లో వచ్చే ట్యూమర్స్ లక్షణాలు. హ్మ్. కిందకొస్తే స్వరపేటిక్ క్యాన్సరు, మాట బొంగురు పోవటం, హ్మ్. గాలి పీల్చుకోవటానికి ఇబ్బందిగా ఉండటం. ఇవన్నీ స్వరపేటిక దగ్గినప్పుడు బ్లడ్ రావటం. హ్మ్. ఇవన్నీ స్వరపేటిక క్యాన్సర్ లక్షణాలు. ఓకే.
ఇంకా థైరాయిడ్ మాసెస్ రావటం, లేకపోతే పెరోటిడ్ గ్లాండ్ అనేది ఇక్కడ లాలాజలం ఉత్పత్తి చేసే గ్రంథులు ఉంటాయి. ఇక్కడ 6 మేజర్ గ్రంథులు, మైనర్ గ్రంథులు కూడా ఉంటుంటాయి. వాటిలో కూడా ట్యూమర్స్ రావచ్చు. స్వెల్లింగ్ అనిపిస్తూ ఉంటుందా? స్వెల్లింగ్ కనపడుతుంది, గడ్డలా కనబడుతుంది మేడం. క్రమం తప్పకుండా పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక లంగ్ క్యాన్సర్, అర్బన్ ఏరియాస్లో పురుషుల్లో అత్యధికంగా కనబడే క్యాన్సర్ ఇప్పుడు లంగ్ క్యాన్సర్. డాక్టర్ గాలి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉండటం, లో గ్రేడ్ చెస్ట్ పెయిన్ రావటం, క్రానిక్ కాఫ్, మానని దగ్గు. చాలా మంది స్మోకర్స్లో చూస్తుంటారు. స్మోకర్స్ కాఫ్ కానీ అశ్రద్ధ చేస్తుంటారు. లాస్ట్ ఇయర్ ఇలానే వచ్చింది. అప్పుడు వెళ్ళి చూపించుకున్నాను డాక్టర్ గారి దగ్గరికి. సిటీ స్కాన్ కూడా చేశారు, ఏమీ లేదన్నారు. ఇప్పుడు కూడా అదే అయ్యి ఉంటుంది అని అశ్రద్ధ చేస్తుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ స్మోకర్స్. ఇప్పుడు లో డోసేజ్ సిటీ స్కాన్స్ అందుబాటులోకి వచ్చాయి. 6 మంత్లీ ఒకసారి లో డోసేజ్ సిటీ అంటే రేడియేషన్ ఎక్స్పోజర్ తక్కువగా ఉండే సిటీ మెషిన్స్ అనమాట. వాటి ద్వారా ఎటువంటి హాని ఉండదు. ఈ క్రానిక్ స్మోకర్స్ ముఖ్యంగా 10 సంవత్సరాలు స్మోక్ చేసిన తర్వాత 6 నెలలకు ఒకసారి సిటీ స్కాన్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఓకే, అంటే రేడియేషన్ అనేది తక్కువగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది, హాని లేకుండా ఉంటుంది. ఇక కిందకి వెళ్ళినట్టయితే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ క్యాన్సర్స్, అన్నవాహిక, అన్నం మింగటానికి అడ్డం పడటం, ముందుగా సాలిడ్స్కి తర్వాత లిక్విడ్స్కి పూర్తిగా బ్లాక్ అయిపోవటం, తినలేకపోవటం, వామిటింగ్ రావటం, వామిటర్స్లో బ్లడ్ ఉండటం. అలాగే గ్యాస్ట్రిక్ క్యాన్సర్, సౌత్ ఇండియన్ మెన్లో వన్ ఆఫ్ ద కామనెస్ట్ క్యాన్సర్స్. అది కొంచెం ఫుడ్ తిన్నా పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం, ఎప్పుడు గ్యాస్ పట్టినట్టు ఉండటం. చాలా మంది గ్యాస్ పట్టింది అనుకుంటారే తప్ప ఆ లోపల ట్యూమర్ ఉందని ఎప్పుడు కూడా అనుకోరు. సౌత్ ఇండియాలో చాలా కామన్ ప్రాబ్లం ఇది, అసలు క్యాన్సర్ అని అసలే అనుకోరు. తర్వాత మోషన్లో బ్లడ్ బ్లాక్ కలర్లో రావటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్టమక్లో ఉన్న యాసిడ్ ఆ బ్లడ్ని బ్లాక్ కలర్గా మారుస్తుంది. లూజ్ మోషన్స్ అవటం, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు. వామిటింగ్ రావటం, వామిటర్స్లో రక్తం పట్టడం, కొంచెం ఫుడ్ తిన్న పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు. ఇంకా పెద్ద పేగుల క్యాన్సర్, వెరీ కామన్ క్యాన్సర్. ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్, డైరియా, లూజ్ మోషన్స్ రావటం, మోషన్లో బ్లడ్ పోవటం. సో చాలాసార్లు మోషన్లో బ్లడ్ పోయినప్పుడు పేషెంట్కి ఎనీమియా వస్తుంది. ఎనీమియా వచ్చినప్పుడు రక్తహీనత వల్ల ఆయాసం రావటం, అలసటగా ఉండటం ఉంటుంది. జనరల్గా ఎవరైనా నడి వయసులో అలసటగా ఉంటే ఫస్ట్ కార్డియాలజిస్ట్ని సంప్రదిస్తారు. వాళ్ళు కర్నరీ క్యాథర్ ఇది కూడా చేసేసి, కర్నరీ యాంజియోగ్రామ్ కూడా చేసేసి 1-2 బ్లాక్స్ ఉంటాయి ఆ వయసులో, దానికి ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉంటారు. చాలాసార్లు రక్తం తగ్గడానికి గల కారణం ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కానీ కోలన్ క్యాన్సర్ కానీ అవ్వచ్చు. మోషన్లో బ్లడ్ పట్టడం, మోషన్ పాస్ చేసిన తర్వాత బ్లడ్ రావటం, ఆ మోషన్ యొక్క క్యాలిబర్ అంటే ఒక టూత్ పేస్ట్ లాగా సన్నగా రావటం, ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్, డయేరియా. మోషన్ పాస్ చేసిన తర్వాత ఇంకా మోషన్కి వెళ్ళాలనిపిస్తూ ఉండటం. అంటే లోవర్ రెక్టల్ క్యాన్సర్లో ఇలాంటి సింటమ్స్ చూస్తుంటాం. ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటారు. అంటే మోషన్ పాస్ చేసినప్పటికీ కూడా ఆ ఫీలింగ్ రాదు. మామూలుగా మనం మార్నింగ్ ఫుల్ మోషన్ పాస్ చేసాం అనుకోండి, ఒక చక్కటి ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఉండదు. ఆ ట్యూమరు ఆ బ్రెయిన్కి ఇది ఇంకా మోషన్ అక్కడే ఉన్నట్టు భావన కలిగిస్తుంటుంది. సో ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలు. స్త్రీలలో ముఖ్యంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భసించి ముఖద్వార క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఇంకా బ్రెస్ట్లో గడ్డ రావటం, బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ ముడతలు పడినట్టు ఉండటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద నరాలు ఉబ్బినట్టు ఉండటం, నిపుల్ ఏరియాలో దగ్గర పుండ్లు పట్టడం, నిపుల్ నుంచి బ్లడ్ బ్రౌన్ బ్లాకిష్ డిశ్చార్జ్ రావటం, సంఖలో గడ్డలు ఉండటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. అలాగే గర్భసించి ముఖద్వార క్యాన్సర్, వైట్ డిశ్చార్జ్, బ్లడీ డిశ్చార్జ్, పీరియడ్స్ కాన్ టైంలో బ్లీడింగ్ అవటం, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటాం, పోస్ట్ కాయిటల్ బ్లీడింగు, లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్, కింది పొట్టలో నొప్పి రావటం, ఇవన్నీ కూడా గర్భసించి ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత స్త్రీకి ఎవరికన్నా మళ్ళీ రిపీటెడ్గా బ్లీడింగ్ అవుతున్నట్టయితే అది గర్భసించి బాడీ క్యాన్సర్ని సూచిస్తుంది. గర్భసించి బాడీ క్యాన్సర్స్ కూడా చాలా కామన్గా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. బాడీ క్యాన్సర్ అంటే గర్భసించిలో 2 పార్ట్స్ ఉంటాయి మేడం. పైన ఉండేది బాడీ, కింద ఉండేది ముఖద్వారం, సర్విక్స్. సౌత్ ఇండియాలో కామనెస్ట్ క్యాన్సర్ ముఖద్వార క్యాన్సర్. బాడీ క్యాన్సర్ ఎస్పెషలీ ఎఫ్లూయెంట్ అంటే రిచ్, ఒబీస్, హైపర్ టెన్సివ్, డయాబెటిక్స్లో చూస్తుంటాం. వెస్ట్రన్ వరల్డ్లో కూడా అది ఎక్కువగా చూస్తుంటాం. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఎవరికైనా మళ్ళీ బ్లీడింగ్ వచ్చినట్టయితే మస్ట్ థింక్ ఆఫ్ బాడీ క్యాన్సర్స్, గర్భసంచి బాడీ క్యాన్సర్స్ అన్నమాట. అలాగే అండాశయ క్యాన్సర్, ఈ అండాశయ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ర్యాపిడ్గా పెరుగుతుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రజల్లో ఈ అండాశయ క్యాన్సర్ చాలా కామన్గా చూస్తుంటాం. ఇది క్లాసికల్ సైలెంట్ కిల్లర్ మేడం. సింప్టమ్స్ ఏమీ కలిగించదండి.
పెరుగుతూ ఉంటుంది లోపల, ఉమ్, కొంచెం పొట్ట వచ్చినట్టు అనిపిస్తుంది. నాకు తెలిసి ఒక పేషెంట్ ఉమ్, నాకు పొట్ట పెరుగుతుందని చెప్పి కేబీఆర్కి వెళ్ళి జాగింగ్ కూడా చేయడం ప్రారంభించారు. ఉమ్, కానీ లోపల ట్యూమర్ ఉందని గ్రహించలేదు ఆ అమ్మాయి. ఉమ్. సో చాలా కామన్ క్యాన్సర్. ఏం డిస్కంఫర్ట్ అట్లా ఏం తెలియదు. ఏముండదండి, ఏముండదు. పొట్టలో పెరుగుతూ ఉంటుంది అంతే. ఉమ్, సిమ్టమ్స్ ఏమి కలిగించవు. పొట్టలో పెరిగిపోయి వాటర్ వచ్చినాక, పొట్ట ఉబ్బిపోయినాక అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. అవును. ఏం లేదండి గత 3 వారాల నుంచి వాటర్ వచ్చిందండి అంటుంటారు. ఉమ్, ఇలా ఈ కామన్ గా చూస్తుంటాం. అలాగే సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ ఉమ్, కండర కణజాలంలో ఎక్కడైనా రావచ్చు. ఉమ్, కాల్లో కానీ, తొడలో కానీ, కాల్లో కానీ, బ్యాక్ మజిల్స్ లో కానీ, పొట్ట మజిల్స్ లో కానీ, ఎక్కడన్నా. ఓకే. ఇవి కూడా ఎటువంటి సిమ్టమ్స్ కలగజేయవు. పెయిన్లెస్ లంప్ పెరుగుతూ ఉంటుంది, ఉమ్, అశ్రద్ధ చేస్తుంటారు, అది శరీరంలో ఇతర భాగాలు కూడా పాకిపోతుంటాయి. ఉమ్, అలాగే బోన్ ట్యూమర్స్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో కామన్ గా అవును. చూస్తుంటామండి. 10 to 30 years ఈ బోన్ ట్యూమర్స్ ఉమ్, ఏమి సిమ్టమ్స్ ఉండవు. ఏదో దెబ్బ తగిలితే అప్పుడు డాక్టర్ అక్కడ చూపించుకోవడం, అక్కడ గ్రహించడం జరుగుతూ ఉంటుంది. ఉమ్, లేకపోతే సిమ్టమ్స్ ఏ ఉండవండి. ఉమ్. చాలా స్టేజ్ పెరిగిపోయాక. పెరిగిపోయాక వస్తాయి. ఇంకా పుట్టుమచ్చల్లో వచ్చే ట్యూమర్స్ ఉమ్. మెలనోమాస్ అంటారు. ఉమ్, పుట్టుమచ్చ యొక్క కలర్ మారటం, ఉమ్, ర్యాపిడ్ గా పుట్టుమచ్చ పెరగటం, ఉమ్, అల్సర్ ఏర్పడటం పుట్టుమచ్చ మీద, ఉమ్, పుట్టుమచ్చ నుంచి స్కిన్ ఫ్లేక్స్ ఒకటిగా ఊడిపోతూ ఉండటం, పుట్టుమచ్చ మీద పుండుబడి బ్లీడింగ్ రావటం, ఉమ్, ఇవన్నీ కూడా పుట్టుమచ్చల్లో క్యాన్సర్ వచ్చినప్పుడు ఉమ్. కనబడే లక్షణాలు. స్కిన్ క్యాన్సర్ డాక్టర్ గారు? ఇవి కనుక ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న వారి ఫిజిషియన్ కి, ఫ్యామిలీ డాక్టర్ చూపించుకోవాలండి. ఉమ్. ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. ఉమ్. పెరుగుతున్న పుట్టుమచ్చలు ఎప్పుడు కూడా. ఇంకొకటి బ్లడ్ క్యాన్సర్ అంటారు. బ్లడ్ క్యాన్సర్స్ చాలా కామన్ గా చూస్తున్నామండి. ముఖ్యంగా పిల్లల్లో చాలా కామన్. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే పిల్లల్లో వచ్చే చాలా రకాల బ్లడ్ క్యాన్సర్స్ క్యూర్ అవుతాయి. ఉమ్, గ్రాటిఫైయింగ్ రిజల్ట్స్ ఉంటాయండి. ఉమ్, అవి కూడా అలసటగా ఉండటం, ఉమ్, రక్తం తగ్గిపోవటం, రక్తలేమి వల్ల పిల్లలు బాగా అలసిపోవటం, ఉమ్, నెక్లో చిన్న చిన్న గడ్డలు రావటం, లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ అంటారు. ఉమ్, ప్లేట్లెట్స్ తగ్గిపోవటం వల్ల శరీరం మీద రెడ్ కలర్ ప్యాచెస్ రావటం, ఉమ్. ఇవన్నీ కూడా బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు. ఈ సిమ్టమ్స్. సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. రక్తహీనత, రక్తలేమి కామన్ సిమ్టమ్ అండి. ఎందుకు డాక్టర్ గారు ఇది? అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుందనే తెలియదండి. క్యాన్సర్ రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయండి. కానీ ఇప్పుడు సైంటిస్టులు బిలీవ్ చేసేది ఏంటంటే ఉమ్, జెనెటిక్ మ్యూటేషన్. ఉమ్, జెనెటిక్ మ్యూటేషన్ అంటే వంశపారంపర్యమైన కాదండి. ఉమ్, ఇప్పుడు మన బాడీలో, మన శరీరంలో 22,000 అప్రాక్సిమేట్లీ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. అవును. ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ Hmm. జీన్స్ ఉన్నాయి. ఈ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో ఒక 500 to 600 ఆంకో జీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. ఉమ్, ఈ జన్యువుల్లో వచ్చే మ్యూటేషన్ వల్లే ఈ క్యాన్సర్ వస్తుందని కూడా సైంటిస్టులు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు. ఉమ్, అందుకే ఇప్పుడు చాలా రకాల క్యాన్సర్స్కి ముందుగానే కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్ చేస్తున్నాం. ఉమ్, కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్ అంటే ఆ ఆంకోజీన్స్ అన్నిటినీ కూడా అనలైజ్ చేసి ఏ జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల ఈ పర్టికులర్ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకునే అవకాశం కూడా ఏర్పడింది ఇప్పుడు. ముందే తెలుసుకోవచ్చు. ముందే అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత తెలుసుకోవచ్చు. ఉమ్, మీరు అడిగిన క్వశ్చన్ క్యాన్సర్ రాకముందు కూడా రాకముందు- తెలుసుకోవచ్చు అండి. ఆ కోడింగ్ అనేది చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. క్యాన్సర్ రాకముందు తెలుసుకోవచ్చు అండి. దానికి ఏంటంటే అంటే ఇప్పుడు ఈ జన్యుపరమైన మ్యూటేషన్ వస్తుంది కదండి. ఉమ్, ఈ జన్యుపరమైన మ్యూటేషను మనకి రావటాన్ని గమనించి ఉమ్, ముందుగానే 1-2 సంవత్సరాల ముందే క్యాన్సర్ రావటాన్ని కూడా చెప్పగలమండి. ఓకే. బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ, బకల్ మ్యూకోజల్ యొక్క స్క్రేపింగ్ ద్వారా కానీ ఉమ్, మనం ఆ జన్యుపరమైన టెస్ట్ చేసి ఎగ్జాన్స్ అంటారు. మనం చేస్తున్నాం డాక్టర్ గారు. ఇక్కడ అందుబాటులో ఉందండి, మన దగ్గర అందుబాటులో ఉంది. లాంజివిటీ లాంజ్ అని 10th floor లో ఉంది, అక్కడ చేస్తున్నారు. ఎగ్జాన్స్ అంటారు. ఈ ఎగ్జాన్స్ ఈ జన్యుపరమైన మ్యూటేషన్స్ కి దారితీస్తాయి. ఉమ్, సో ముందుగా ఎగ్జాన్స్ నే కనుక పట్టుకున్నట్టయితే ఆ మ్యూటేషన్ కూడా పట్టుకోగలుగుతాం. ఓకే. పట్టుకుంటే క్యాన్సర్ రావటాన్ని 77 రకాల క్యాన్సర్ రావటాన్ని ముందుగా చెప్పేయచ్చు. ఉమ్, అంటే ఈ ఇండివిజువల్ కి ఫలానా క్యాన్సర్ వస్తుంది అనేది మనం ముందుగానే చెప్పొచ్చు అండి. ఉమ్. ఎవరైనా చేయించుకోవచ్చు. ఎవరైనా చేయించుకోవచ్చు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చు అండి. బెస్ట్ కదా డాక్టర్ గారు? ఎస్, ఖచ్చితంగా 1 year 2 years ముందే ఎస్ ఈ పర్టికులర్ క్యాన్సర్ వస్తుందని కనుక తెలుసుకున్నట్టయితే ఉమ్, దానికి రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేసుకోవటం, Hmm. దాన్ని రాకుండా ఏమైనా చేయగలమా అనే సజెషన్స్ కూడా ఈ టెస్టే ఇస్తుందండి. ఉమ్, ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోగలుగుతాం. చాలా సింపుల్ అండి. ఫస్ట్ టైం ఇండియా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది ఒక అవును. 4 months బ్యాక్. మోర్ దెన్ 1000 people చేయించుకున్నారు ఆల్రెడీ ఇక్కడ ఆ టెస్ట్. మంచిది కదా డాక్టర్ గారు. ఎవరైనా కానీ ఇప్పుడు అదే అనుకుంటూ ఉంటాం, బ్లడ్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా, క్యాన్సర్ వస్తుందో లేదో తెలుసుకోవడానికి అని. అంటే ఇప్పుడు దానికన్నా మించిన టెస్ట్ అనుకోవచ్చు. ఇంకేం లేదండి. క్యాన్సర్ వచ్చిందాకా తెలియకపోతే అది వచ్చేసరికి తెలుసుకునేసరికి లేట్ స్టేజ్ అయిపోతుంది. అవును.
సో అందువల్ల ముందుగా తెలుసుకోవడానికి అవకాశం హ్మ్. ఏర్పడిందండి. అయితే డాక్టర్ గారు క్యాన్సర్ వచ్చాక స్టేజెస్ అని చెప్తారు కదా! అది ఎట్లా చెప్తారండి? అంటే స్టేజ్ అంటే అది ఎంత దూరం పాకింది. హ్మ్. అర్లీ స్టేజ్‌లో ఉందా? లేట్ స్టేజ్‌లో ఉందా? హ్మ్. జనరల్‌గా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటుంటాం. హ్మ్. స్టేజ్ 4 అంటే లేట్ స్టేజ్, శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయింది అని అర్థం. హ్మ్. స్టేజ్ 1 అంటే అర్లీగా పట్టుకున్నప్పుడు. సో, ఇది స్టేజింగ్‌కి మనకి పెట్ సీటీ స్కాను లేదా పెట్ ఎంఆర్ఐ స్కాన్ ఉపయోగపడతాయండి. హ్మ్. కామన్‌గా వినే ఉంటారు పెట్ సీటీ స్కాన్. అవును. సీటీ స్కాన్‌లో గడ్డ ఉంది లేనిది తెలుస్తుంది. పెట్ సీటీ స్కాన్‌లో ఆ గడ్డలో క్యాన్సర్ ఉంది లేనిది కూడా అబ్బో! తెలిసిపోతుంది. హ్మ్. సో, పెట్ సీటీ స్కాన్ చేసుకొని హోల్ బాడీ పెట్ సీటీ స్కాన్ చేసుకొని హ్మ్. శరీరంలో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సరు. హ్మ్. పేషెంట్‌కి పెట్ సీటీ స్కాన్ చేస్తే బ్రెస్ట్‌లోనే ఉందా? చంకలోకి ఏమైనా పాకిందా? హ్మ్. శరీరంలో లంగ్స్‌కి కానీ, లివర్‌కి కానీ, బోన్స్‌కి కానీ ఇతర భాగాలకి ఎక్కడికన్నా పాకిందా అని ముందుగా తెలుసుకోవచ్చు. హ్మ్. కొన్నిసార్లు కొన్ని లొకేషన్స్‌లో ముఖ్యంగా బ్రెయిన్‌లో గానివ్వండి, హెడ్ అండ్ నెక్‌లో కానివ్వండి, హ్మ్. సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ చేతుల్లో గానీ, కాళ్ళలో గానీ, రెట్రోపెరిటోనియం అంటే కిడ్నీస్‌లోను, ప్యాంక్రియాసు, అలాగే పెల్విస్సు వీటిల్లో సీటీ స్కాన్ కన్నా ఎంఆర్ఐ చాలా యూజ్‌ఫుల్‌గా హ్మ్. ఉంటుంది. సో, వాళ్ళకి పెట్ ఎంఆర్ఐ చేయాల్సి ఉంటుంది. హ్మ్. ప్రాస్టేట్ క్యాన్సర్ కానివ్వండి, ఎనీ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ కానివ్వండి, పెట్ సీటీ కాదు, పెట్ హ్మ్. ఎంఆర్ఐ. హ్మ్. ఎంఆర్ఐ విత్ పెట్. హ్మ్. ఇన్‌ఫాక్ట్ ఫస్ట్ టైమ్ భారతదేశంలో ఇక్కడే అందుబాటులోకి అవును. వచ్చింది హ్మ్. హైదరాబాద్‌లోనే. ఈ పెట్ ఎంఆర్ఐ చేసుకోవడం ద్వారా చాలా యాక్యురేట్‌గా స్టేజింగ్ చేయగలుగుతామండి. హ్మ్. యెస్. అంటే నందిగాం నుంచి ఒక పేషెంట్ ఇక్కడికొచ్చారు. ఎక్కడో చిన్న ఆవగింజంత ఉందంట. అది ఇక్కడే తెలుసుకున్నారని నాకు చెప్పారనమాట. అందుకే నేను అంటే అంత తెలుసుకునేంత ఫెసిలిటీస్ మెషిన్ వచ్చాయండి. ఆహా! పెట్ ఎంఆర్ఐ ద్వారా ఆ! అతి చిన్న ట్యూమర్‌ని కూడా ఎటువంటి రేడియేషన్ ఎక్స్‌పోజర్ లేకుండా హ్మ్. మనం ఐడెంటిఫై చేయగలుగుతామండి. ఓకే. ఇప్పుడు స్టేజ్ 3కి వెళ్తే మనం క్యాన్సర్‌ని తగ్గించలేమా? యెస్. అంటే డిపెండింగ్ ఆన్ ద హ్మ్. లొకేషన్ అండి. కొన్ని రకాల స్టేజ్ 3 క్యాన్సర్స్ ఉదాహరణకు ఓవేరియన్ క్యాన్సర్ స్టేజ్ 3 ఉందనుకోండి. హ్మ్. దే ఆర్ హైలీ కీమో సెన్సిటివ్ చక్కగా క్యూర్ కూడా అయిపోవడానికి అవకాశం ఉంది. హ్మ్. సో, వచ్చిన లొకేషను, టైప్ ఆఫ్ ట్యూమరు హ్మ్. ఇప్పుడు స్టేజ్ ఒకటే కాదండి. హ్మ్. క్యాన్సర్ ట్యూమర్ యొక్క బిహేవియర్ అంటే అది వేగంగా పాకే గుణం ఉన్నటువంటిదా? స్లోగా పాకేటువంటిదా? హ్మ్. అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అర్లీ స్టేజ్‌లో కనుక్కున్న అది వేగంగా పాకే ట్యూమర్ అనుకోండి. హ్మ్. ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సరు, ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సరు అంటారు. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, HER2 రిసెప్టార్ నెగెటివ్ హ్మ్. లేదా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్స్ నెగెటివ్ ఉండటం, HER2 రిసెప్టార్ పాజిటివ్ ఉండటం. ఇవన్నీ కూడా హ్మ్. ట్యూమర్ యొక్క బిహేవియర్ గురించి మనకు చెప్తాయండి. హ్మ్. ట్యూమరు అగ్రెసివ్‌గా పాకే గుణం ఉందనుకోండి, స్టేజ్ 1 అయినా కూడా క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. హ్మ్. ట్యూమర్ స్లోగా పెరిగేదనుకోండి, స్టేజ్ 4 అయినా కూడా చాలా కాలం బతికేస్తుంటారు. అవును. సో, క్యాన్సర్‌లో స్టేజ్ ఒక్కటే కాదండి. హ్మ్. ట్యూమర్ యొక్క బిహేవియర్, గుణం హ్మ్. అది సరిగ్గా బిహేవ్ చేయకూడదంటే మా ఆహ్, ఇమ్యూనిటీ బావుండాలా? అగ్రెసివ్‌గా ఉంటుంది. ట్యూమర్ హ్మ్. యొక్క టైప్ అలాంటిది. హ్మ్. ఇప్పుడు మీరు చూస్తుంటారు కొంతమంది పిల్లలు హ్మ్. స్కూల్లో మీ మీ పిల్లలు చదువుకున్న స్కూల్లో హ్మ్. ఒక పిల్లాడు ఎక్కువగా గొడవ చేస్తుంటాడు. మిగతా పిల్లల్ని కొడుతుంటాడు. హ్మ్. ఇంకో పిల్లాడు బుద్ధిగా కూర్చొని చదువుకుంటుంటాడు. ఇంకో పిల్లాడు ఫుట్‌బాల్ బాగా ఆడతాడు. హ్మ్. ఇంకో పిల్లాడు చెస్ బాగా ఆడతాడు. రకరకాల మనుషులుంటారు. ఒకే హ్మ్. క్లాసు, అవును. ఒకటే ఏజ్, అవును. ఒకటే సోషియో ఎకనామిక్ బ్యాక్‌గ్రౌండ్, ఒకటే టీచర్స్ టీచ్ చేస్తున్నారు. హ్మ్. కానీ ఒకడేమో గొడవ చేస్తున్నాడు, ఒకడేమో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నాడు, ఒకడు ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడుతున్నాడు, హ్మ్. ఇంకోడేమో చెస్ బాగా ఆడుతున్నాడు, ఇంకోడేమో ఫుట్‌బాల్ బాగా ఆడుతున్నాడు. ఇట్లా రకరకాల మనుషులుంటారు. హ్మ్. అట్లా ట్యూమర్ యొక్క బిహేవియర్ కూడా అబ్నార్మల్‌గా ఉంటుంది. హ్మ్. ఆ ట్యూమర్ యొక్క బిహేవియర్ అగ్రెసివ్‌గా ఉండే ట్యూమర్ అనుకోండి, హ్మ్. ఎర్లీ స్టేజ్‌లో వచ్చినా కూడా క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఓకే. అది ఇంపార్టెంట్. సో, ట్యూమర్ యొక్క స్టేజు ఇంపార్టెంటు. ట్యూమర్ యొక్క గ్రేడ్, హ్మ్. గ్రేడ్ అంటే గుణం. స్లోగా పెరిగేదా? ఫాస్ట్‌గా పెరిగేదా? ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ హ్మ్. అండి. మా ఇమ్యూనిటీ గూడా ఇంపార్టెంటే. యెస్. వెరీ ఇంపార్టెంట్. నేను అది గట్టిగా హ్మ్. నమ్ముతున్నానండి. చాలామంది 34 సంవత్సరాలుగా క్యాన్సర్ పేషెంట్ ట్రీట్ చేసిన తర్వాత నేను నమ్మేదేంటంటే, హ్మ్. మన ఓన్ ఇమ్యూనిటీ. హ్మ్. పేషెంట్ యొక్క ఓన్ ఇమ్యూనిటీ ఈజ్ హ్మ్. మోర్ ఇంపార్టెంట్. యెస్. పేషెంట్ గనక మంచి ఆరోగ్యంతో, మంచి న్యూట్రిషన్ తీసుకుంటూ, మెంటల్లీ స్టేబుల్‌గా గనక ఉన్నట్టయితే హ్మ్. వారి ఇమ్యూనిటీ బావుంటుంది. హ్యాపీగా హ్మ్. ఉన్నట్టయితే నిద్రపోతూ చక్కగా టైంకి మంచి ఆహారం తీసుకుంటూ, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ ఉన్నట్టయితే ఖచ్చితంగా హ్మ్. క్యాన్సర్‌ని ఎదిరించగలుగుతారు. మన ఇమ్యూనిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హ్మ్. మన ఇమ్యూనిటీని ఆహ్, మో మన ఇమ్యూనిటీ పెరగడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హ్యాపీగా ఉండటం. అవును. చక్కగా నిద్రపోతూ హ్యాపీగా, మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉంటే ఎటువంటి జబ్బులు రావు. అసలు ఆ లక్షణాలు ఎవరికీ లేవిప్పుడు. మానసిక ప్రశాంతత లేదు, నిద్ర లేదు, స్ట్రెస్ లేకుండా లేము. అన్ని టార్గెట్స్, వర్క్ మీద ఫోకస్ అంతా ఇదే ఉంది అవునండి. కదా డాక్టర్ గారు? అవునండి. ఎన్ని టీవీ హ్మ్. ఇంటర్వ్యూలు చేశారు, హ్మ్. ఎన్ని చేశారు. మీకు కూడా స్ట్రెస్ ఉంటుంది. అవును.
సో, ఎవరికీ ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్‌గా లేదని చెప్పుకోవాలి. ఇప్పుడు సీజన్‌కి చాలా మందికి ప్రతి సీజన్ మారిన కొద్దిగా వ్యాధులొస్తూనే ఉన్నాయి. అంటే ఇమ్యూనిటీ లేనట్లే కదా డాక్టర్ లేనట్టే. గారు? వెరీ కరెక్ట్. వెరీ కరెక్ట్. సో, ఇదేనండి మన ఎయిమ్ అదేనండి. మన వ్యూవర్స్‌కి మనం చెప్పాల్సింది ఇదే. అన్ని విధాలుగా మెంటల్లీ స్టేబుల్‌గా ఉన్నట్టయితే, హ్మ్. హ్యాపీగా ఉంటూ, సరియైన నిద్రపోతూ, మంచి ఆహారం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ, ప్రశాంతంగా ఉన్నట్టయితే, ఖచ్చితంగా ఈ హ్మ్. జబ్బులు రాకుండా చేసుకోవచ్చు. హ్మ్. వచ్చిన జబ్బులను కూడా క్యూర్ హ్మ్. చేసుకోవచ్చు. కానీ ఇన్నేళ్ల సర్వీస్‌లో డాక్టర్ గారు చూస్తూ ఉంటారు కదా! క్యాన్సర్ ఉంది అని చెప్పగానే తగ్గిపోద్దిలే అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి అసలు? మెంటల్‌గా స్ట్రాంగ్‌గా మనం ఉన్నవాళ్ళు? వాటిని బిల్డ్ చేయాలంటే హ్మ్. మనమే చెప్పాలి వాళ్ళకి. నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాను. నేను చాలా సార్లు అసలు పేషెంట్‌కి చెప్పను హ్మ్. క్యాన్సర్ ఉందని. వారిని బయట కూర్చోమని చెప్పి అటెండర్స్‌కే చెప్తాను. హ్మ్. అటెండర్స్ చెప్తాను. తర్వాత పేషెంట్ పిలిచి చెప్తాను. హ్మ్. అటెండర్స్‌కేమో ఉన్నదున్నట్టు చెప్తాం. హ్మ్. ఫోర్త్ స్టేజా, అగ్రెసివ్ ట్యూమరా చెప్తాం. హ్మ్. కానీ పేషెంట్‌కి మాత్రం చాలా చిన్న ట్యూమరు క్యూర్ అయిపోతుంది. నీకేం హ్మ్. భయం లేదని ధైర్యం చెప్తాం. హ్మ్. తద్వారా వాళ్ళు చక్కగా మంచి ఇమ్యూనిటీతో హ్యాపీగా నిద్రపోతూ హ్మ్. ఉంటారు. ఫోర్త్ స్టేజ్‌లో ఉన్న క్యాన్సర్ పేషెంట్ కూడా హ్మ్. మీ పిల్లలు అమెరికా నుంచి మంచి మందులు తెప్పించారని చెప్పి తులసి తీర్థం నోట్లో పోయండి చాలా కాలం బతుకుతారు. హ్మ్. అర్లీగా క్యాన్సర్ ఉన్నవాళ్ళు కూడా చాలా లేట్ స్టేజ్ నువ్వు బ్రతుకుతావో బ్రతుకో నాకు తెలీదు. నువ్వు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే నిజంగానే తొందరగానే అవును. రికరెన్స్ వచ్చేస్తుంది వాళ్ళకి. అవును. సో, డాక్టర్‌గా మన బాధ్యత హ్మ్. వారిలో ఒక మంచి మెంటల్‌గా వారు పీస్‌ఫుల్‌గా ఉండేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉందండి. హ్మ్. వారికి అనేక రకాలుగా మనం ధైర్యం చెప్తూ ఉండాలి. ఇప్పుడు క్యాన్సర్ వచ్చాక ఆ ట్రీట్మెంట్ సమయంలో డైట్ అనేది సెపరేట్‌గా ఉంటుందా డాక్టర్ గారు? సెపరేట్ ఏం లేదండి. హ్మ్. బ్యాలెన్స్‌డ్ డైట్. హ్మ్. అంటే చాలా సార్లు ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్‌కి క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల, క్యాన్సర్ వల్ల గూడా రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ తక్కువుంటుంది. హ్మ్. సో, బయట ఫుడ్స్ తీసుకున్నారనుకోండి, అవును. లూజ్ మోషన్స్ అవి వామిటింగ్స్ అయ్యే అవకాశాలు హ్మ్. ఎక్కువుంటాయి. సో, ప్రిఫరబుల్లీ చక్కగా హోమ్ కుక్డ్ ఫుడ్సే హుహు. తీసుకోవాల్సుంటుంది. కొన్ని రకాల క్యాన్సర్స్‌లో కారం తక్కువగా తీసుకోవడం బెటర్. ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్స్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్‌లో లూజ్ మోషన్స్ ఏమైనా అయితే మంటగా ఉంటుంది. హ్మ్. ఓరల్ క్యాన్సర్స్‌లో మంటగా ఉంటుంది. అంటే కారం ఏమి మనకి ఎసెన్షియల్ ఐటెమ్ కాదు గదా! అవును. కాదు గదా! సో, కంటామినేటెడ్ ఆయిల్స్‌కి దూరంగా ఉండటం. హ్మ్. మరీ షుగరీ ఐటెమ్స్ కూడా దూరంగా ఉండటం బెటర్ అండి. హ్మ్. అన్నీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సి ఉంటుందండి. హ్మ్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీను, ఫ్యాటు సమపాళల్లో హ్మ్. తీసుకున్నట్టయితే ఆరోగ్యకరంగా ఉంటారు. మంచి ఆహారం ప్లేస్ ఏ మేజర్ రోల్ అండి. అవును. రకరకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ ఇమ్యూనిటీని పెంచడానికి కూడా సహాయపడతాయి. హ్మ్. క్రూసిఫెరస్ వెజిటబుల్స్ హ్మ్. అంటే క్యాబేజు, అవును. కాలీఫ్లవరు, బ్రసెల్స్ స్ప్రౌట్సు, హ్మ్. అలాగే బెర్రీసు, ఫ్రూట్స్ అండి. మనకు తాజా ఫ్రూట్స్ రోజు మన ఇంట్లో దొరికే మన ఫ్రూట్స్. హ్మ్. నేరేడుకాయలైనా కానివ్వండి, అవును. రేగికాయలు గానివ్వండి, బత్తాకాయలు గానివ్వండి, ఆకుకూరలు ఇవన్నీ కూడా చాలా ఎక్కడి నుంచో ఎసెన్షియల్ అండి. తెప్పించుకోవాల్సిన అవసరం లేదు. పనులు. ఆ! డ్రాగన్ ఫ్రూట్, అవకాడో తినాల్సిన ఆ! అవసరం లేదు. మన జామ పండు అవకాడో కన్నా ఎక్కువ పవర్‌ఫుల్. హ్మ్. మనం వాటిని వదిలేసి ఎక్కడికో వెళ్తూ ఉంటాం. అలానే ఏమి లేదు. హ్మ్. బట్ జనరల్‌గా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. హ్మ్. అన్ని రకాల ఫ్రూట్స్ కూడా హెల్ప్ చేస్తాయి. నట్స్ అండి. హ్మ్. దే కంటైన్ హెల్తీ ఫ్యాట్స్ హ్మ్. అండ్ గుడ్ ప్రోటీన్స్. అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. నట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అవర్ హ్మ్. వెల్ బీయింగ్. యెస్. అయితే రికవరీలో కూడా నట్స్ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయండి. హ్మ్. కారణం ఏంటంటే చాలా సార్లు ఈ ట్రీట్మెంట్స్‌లో తినాలనిపించదు. అవును. ఆహారం తక్కువగా తీసుకుంటుంటారు. హ్మ్. సో, కొంచెం ఫుడ్ తీసుకున్న ఎక్కువ క్యాలరీలు వచ్చేవి నట్సే. హ్మ్. సో, జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు, వాల్‌నట్సు, గుమ్మడి గింజలు హ్మ్. సూపర్ పవర్ హౌసెస్ అండి. హ్మ్. గుమ్మడి అలాగే గింజలు. సన్‌ఫ్లవర్ హ్మ్. సీడ్సు యెస్. ఇవన్నీ గూడా అన్ని రకాల గింజలు. పపాయాలో మీరు పారేసే గింజలు గూడా సేఫ్ అండి. హ్మ్. అవి గూడా చాలా యూజ్‌ఫుల్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అందరూ కూడా హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలని కోరుకుందాం. అయితే నేనొకటి అడగాలనుకున్నాను. ట్యూమర్ మార్కర్ టెస్ట్ అని. అదేంటి డాక్టర్ గారు? ట్యూమర్ మార్కర్స్ అంటే కొన్ని రకాల క్యాన్సర్స్ బ్లడ్‌లోనే మార్కర్స్ ప్రొడ్యూస్ చేస్తాయండి. హ్మ్. ఉదాహరణకి గ్యాస్ట్రిక్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, సీఈఏ కార్సినో ఎంబ్రియానిక్ యాంటిజెన్ అనే మార్కర్‌ని బ్లడ్‌లో ప్రొడ్యూస్ చేస్తుంది. హ్మ్. నాట్ దట్ అన్ని క్యాన్సర్స్ ప్రొడ్యూస్ చేయవు. చాలా రకాల క్యాన్సర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. హ్మ్. ప్రొడ్యూస్ చేసినట్టయితే మనకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఆ లెవెల్ ఎలివేటెడ్‌గా ఉన్నప్పుడు మనం హ్మ్. ట్రీట్మెంట్ ఇచ్చాక తగ్గిపోవాలి. హ్మ్. తగ్గిపోయిన తర్వాత మళ్ళీ 6 నెలలకో, 6 సంవత్సరాలకో పెరుగుతోందనుకోండి, మళ్ళీ జబ్బు తిరగబెట్టినట్టే. హ్మ్. అలా లివర్‌కి ఆల్ఫా ఫీటోప్రోటీన్ అని, హ్మ్. బైల్ డక్ట్ క్యాన్సర్స్‌కి CA 19-9 క్యాన్సర్ హ్మ్. యాంటిజెన్ 19-9, ఓవేరియన్ క్యాన్సర్స్‌కి క్యాన్సర్ యాంటిజెన్ 125, హ్మ్. కొన్ని రకాల పిల్లల్లో వచ్చే ఓవేరియన్ క్యాన్సర్స్‌లో ఆల్ఫా ఫీటోప్రోటీన్, బీటా హెచ్‌సీజీ, హ్మ్. పురుషుల్లో వచ్చే టెస్టిక్యులర్ క్యాన్సర్‌లో కూడా బీటా హెచ్‌సీజీ, ఆల్ఫా ఫీటోప్రోటీన్, హ్మ్.
లింఫోమాస్లో ఎల్డిహెచ్, అలా రకరకాల మార్కర్స్ చాలా రకాల క్యాన్సర్స్కి ఇప్పుడు మనం అనలైజ్ చేస్తున్నాం. ఓకే. క్యాన్సర్ వచ్చినప్పుడు అది చూసుకొని ఒకవేళ తగ్గినట్టయితే జబ్బు తగ్గినట్టు, మళ్ళీ Hmm. పెరిగినట్టయితే తిరిగి వచ్చినట్టు, లేదా పూర్తిగా మాయమన్నట్టు అనుకోవచ్చు అనమాట. ఈ ట్యూమర్ మార్కర్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఒకసారి క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయింది, మొత్తం తగ్గిపోయింది. తర్వాత ఇమ్యూనోథెరపీ అలాంటివి కూడా ఇచ్చారు, తగ్గిపోయింది అన్నప్పుడు మళ్ళీ 5-6 సంవత్సరాలకి ఎందుకు కొంతమందిలో తిరగబెడుతుంది క్యాన్సర్? వేరే అవయవానికి ఎందుకు వస్తుంది? నోబడీ నోస్ మేడం. క్యాన్సర్ అంటేనే అది శరీరంలో ఇతర భాగాలు కూడా పాకుతుంది. ఎక్కడైనా తిరగబెట్టవచ్చు అది. లంగ్ క్యాన్సర్ లంగ్లో తగ్గిపోవచ్చు, బ్రెయిన్లో పెరగచ్చు. సో ఎక్కడైనా రావచ్చు. సో మనకి కరెక్ట్గా సైంటిస్ట్ కూడా ఇంతవరకు కనుక్కోలేకపోయారు. ఎందుకని కొంతమందిలో తిరిగి వస్తుంది, 4 ఏళ్ళకి తిరిగి వచ్చింది, కొంతమందికి 20 ఏళ్ళకి కూడా తిరిగి వచ్చింది. 20 ఏళ్ళుగా ఆ క్యాన్సర్ సెల్ బాడీలో ఎట్లా ఉంది, ఎందుకు రీయాక్టివేట్ అయింది అనేది ఎవరికి అంతు చిక్కని ప్రశ్న. కానీ ఒకటి మనం ఇన్ఫర్ చేసుకోవాల్సింది ఏంటంటేనండి, మన రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ఇట్ టేక్స్ అప్పర్ హ్యాండ్. అంటే క్యాన్సర్ క్యూర్ అయిన తర్వాత కూడా క్యాన్సర్ కణాలు వారి బాడీలో ఉంటాయి, బట్ మన ఇమ్యూన్ మెకానిజమ్స్ వాటిని చెక్లో పెట్టాయి, అంటే పెరగకుండా చూస్తున్నాయి. మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడు వేరే ఇతరత్ర కారణాల వల్ల అవి అప్పర్ హ్యాండ్ అయ్యి అవి మళ్ళీ పెరగడం ప్రారంభించాయి. ఇలా కూడా భావించవచ్చండి. అందుకే మన ఇమ్యూనిటీ ప్లేస్ ఏ మేజర్ రోల్, అవును, వెరీ ఇంపార్టెంట్ రోల్. క్యాన్సర్ క్యూర్ చేసుకోవడానికి, క్యాన్సర్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ తిరగబెట్టకుండా ఉండటానికి కూడా మన ఇమ్యూనిటీ ఇంపార్టెంట్. అందుకే ఈ మధ్య చాలా స్టడీస్ వచ్చాయి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ మంచి డైట్ తీసుకుంటూ ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉన్నట్టయితే తిరిగి వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఎప్పటికీ క్యాన్సర్ రాకూడదు అంటే ఏమైనా జాగ్రత్తలు ఉంటాయా? అంటే హెల్దీ ఫుడ్, అంటే కొన్ని రకాల జన్యుపరమైన కారణాలు మన చేతిలో లేవండి. హెల్దీ ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, రెడ్ మీట్ లాంటివి బాగా తక్కువగా తీసుకుంటూ, సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతూ, మానసికంగా ప్రశాంతంగా జీవిస్తూ, రెగ్యులర్గా యోగా, మెడిటేషన్ అవన్నీ చేసుకుంటూ, ఫ్రెష్ ఫ్రూట్స్ అవి బాగా ఎక్కువగా తీసుకుంటూ, గ్రీన్స్ ఎక్కువగా తీసుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, ఒబేసిటీని తగ్గించుకొని లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, దూరాల వాటికి దూరంగా ఉన్నట్టయితే క్యాన్సర్ నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. సో జనరల్గా బీపీ లెవెల్స్ ఇప్పుడు మారిపోయాయి. 140/90 ఉన్న నార్మలే అంటున్నారు. సో బీపీని అసలు మనం ఎలా చెక్ చేసుకోవాలి? ఎంత లెవెల్స్ ఉంటే అది నార్మల్? సో ఏ ఆహారాలు తీసుకోవడం వల్ల, ఎలాంటి హ్యాబిట్స్ వల్ల బీపీ అనేది వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీన్ని తగ్గించుకోవాలంటే? బీపీని పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చా? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ హిరణ్ ఎస్ రెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు, ఇప్పుడు బీపీ లెవెల్స్ మారిపోయాయి. ఒకప్పుడు 120/80, ఇప్పుడు 140/90 ఉన్న నార్మలే అంటున్నారు. అది ఎట్లా చెప్తారండి? దానికి గైడ్ లైన్ ఉంటుంది మేడం. అంటే బీపీ దీనికి మనకు ఇండియన్ హైపర్టెన్సివ్ అసోసియేషన్ అని ఉంటుంది, దాని గైడ్ లైన్ ఫాలో అవుతాం బీపీకి. ఇన్ని రోజులు ఏంటి అంటే 140/90కి మనం ట్యాబ్లెట్ పెట్టేసేవాళ్ళము. పాత క్లాసిఫికేషన్ స్టేజ్ 1 హైపర్ టెన్షన్ ఇట్లా ఉంటుండే. ఇప్పుడు ఏం చేశారంటే 140/90 వరకు కూడా హోల్డ్ చేయమని చెప్పారు. ఎందుకంటే 140/90 వరకు కూడా ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అనేది లేదు. ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటే ఇంత లెవెల్ బీపీ ఉండడం వల్ల మనకు ఏదైనా ఈ కిడ్నీ మీద ఎఫెక్ట్స్ కానీ, లేకపోతే హార్ట్ మీద వచ్చే ఎఫెక్ట్స్ కానీ, బ్రెయిన్ మీద వచ్చే ఎఫెక్ట్స్, బీపీ పెరగడం వల్ల రెటీనా మీద వచ్చే ఎఫెక్ట్స్ లేవు. కాబట్టి 140/90 కంటే ఎక్కువ, సిస్టాలిక్ 140 అబవ్, డయాస్టోలిక్ వచ్చేసి 90 కంటే అబవ్ ఉంటే దెన్ మనము బీపీ మెడికేషన్ పెడుతున్నాం. ఓకే, అంటే బీపీ ఇంట్లో చెక్ చేసుకున్నప్పుడు ఒకలాగా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటుంది అంటారు. సో దాన్ని ఎట్లా చెప్తారు? ఏ ఏజ్కి ఎంత ఉండాలి అసలు? ఏజ్ తోటి ఉండదు మేడం. మ్యాక్సిమమ్ బీపీ వచ్చేసి మనకు రేంజ్ లాగా ఉంటుంది. ఈ సిస్టాలిక్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 70 నుంచి స్టార్ట్ పెడితే టిల్ 140 వి టేక్ ఇట్ యాజ్ నార్మల్. డయాస్టాలిక్ వచ్చేసి యాజ్ లో యాజ్ 50 నుంచి స్టార్ట్ పెడితే టిల్ 90 వి టేక్ ఇట్ యాజ్ నార్మల్ అన్నట్టు. అండ్ ఈ బీపీకి మోర్ సిమ్టమ్ బేస్డ్ ఉంటుంది. సో ఇప్పుడు కొంతమంది ఇప్పుడు 50-60 బీపీ ఉన్నా కానీ ఏం సిమ్టమ్ ఉండదు, వాళ్ళు నార్మల్గానే ఉంటారు. అట్లా అని వాళ్ళకి లో బీపీ అని చెప్పలేము. లో బీపీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కళ్ళు తిరగడము, లేకపోతే ఎక్కువ చెమటలు రావడము, లేదా అవసరం కంటే ఎక్కువ అలసిపోవడము, ఈ టైప్ ఉంటే వాళ్ళని లో బీపీ అని పెడతాం. అది 110/70 ఉన్నా కానీ లో బీపీ అని పెడతాం. అదే హై బీపీ ఉన్నప్పుడు మనకు ఫ్రీక్వెంట్ హెడేక్స్ రావడము, లేదా గుండె దడలాగా అనిపించడము, స్లీప్ డిస్టర్బెన్స్ లాగా అనిపించడము, లేదా మనకు ఈ స్వెట్టింగ్ అనేది ఎక్కువ రావడము, ఆర్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేటివి తగ్గిపోవడము, ఈ టైప్ ఉంటే మనకు హై బీపీ అన్నట్టు తీసుకుంటాం. ఓకే,
అంటే బాగా అరిస్తే అప్పుడు బీపీ పెరుగుతుంది అంటారు. అంటే కోపానికి బీపీకి ఏమైనా సంబంధం ఉంటుందా? అట్లేముండదు. అంటే ఇప్పుడు సేమ్ మనకు పారాసింపథెటిక్ ఓవర్ యాక్టివిటీ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు బీపీ చెక్ చేస్తే ఇప్పుడు నార్మల్ ఉండి, నేనిప్పుడు ఎటన్నా ఒక 2 కిలోమీటర్స్ వాక్ చేసిన తర్వాత నేను బీపీ చూసినాను. ఆర్ నేను ఏదన్నా ఒక బిల్డింగ్‌లో 5 ఫ్లోర్స్ ఎక్కిన తర్వాత బీపీ చూస్తే డెఫినెట్‌లీ అది పెరుగుతుంది. సేమ్ థింగ్ కోపం కూడా అంతే. ఎక్కువ కోపంతోటి అరిచినప్పుడు ఇది చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది కూడా మనకు ఎగ్జాషనే కాబట్టి బీపీ న్యాచురల్‌గానే పెరుగుతుంది. సో బట్ ఈ బీపీ అంటే ఎప్పుడు డయాగ్నోస్ చేస్తాము అంటే ఫస్ట్ థింగ్ కాన్స్టెంట్‌గా మనకు ఎలివేటెడ్‌గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బీపీ అంటే మనకు ఎక్కువ మటుకు ఏమి అపోహ ఉంటది అంటే ప్రతి పేషెంట్‌కి ప్రతిసారి రికార్డింగ్ అనేది ఎక్కువనే ఉండాలి అని ఉంటది. బట్ అది ఫ్యాక్ట్ కాదు. బీపీ అంటే ఎక్కువసేపు నార్మల్ లేకపోవడంని మనం బీపీ అంటాం. ఓకే. అండ్ బీపీ ఉందా లేదా డయాగ్నోస్ చేసుకునేది మనము ప్లెయిన్ ఈసీజీ అని ఉంటుంది. ఆ ఈసీజీలో లెఫ్ట్ యాక్సిస్ డీవియేషన్ ఆర్ లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అని వస్తుందన్నట్టు. సో అది ఉంటే మనకు అట్లీస్ట్ 45 to 50 డేస్ కంటే ఎక్కువ మన బీపీ రికార్డింగ్ హైగా ఉంటేనే ఆ చేంజ్ ఉంటది. ఎట్లా డాక్టర్ గారు ఈసీజీ తీయించుకున్నా మనకు బీపీ ఉందో తెలుసుకోవచ్చా? ఎట్లా? అదే అండి యాక్సిస్ అని ఉంటుంది. సో ఈసీజీ మనం రీడ్ చేసినప్పుడు లెఫ్ట్ యాక్సిస్‌గా నార్మల్‌గా మనకు ఉండేది నార్మల్ యాక్సిస్ ఈసీజీ ఉంటది. సో లెఫ్ట్ యాక్సిస్ డీవియేషన్ అని మనకు ఈసీజీలో తెలుస్తుంది. అండ్ లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అంటాం. అంటే లెఫ్ట్ సైడ్ మనకు అంటే గుండె మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హార్ట్ వచ్చేసి లెఫ్ట్ వెంట్రికల్, లెఫ్ట్ సైడ్. ఎందుకంటే ఈ యాక్చువల్ గుండె పంపింగ్‌లో ఆల్మోస్ట్ మనకు 80% లోడ్ తీసుకునేది ఈ లెఫ్ట్ వెంట్రికలే తీసుకుంటది. సో ఆ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతది అవసరం కంటే ఎక్కువ బలంగా తయారవుతది. ఇప్పుడు మనం ఇప్పుడు వెయిట్ పుట్ ఆన్ కండి అంటే దేర్ ఆర్ 2 వేస్. ఒకటి మనము తిని కూర్చున్నాము. అప్పుడు ఏమవుతది వెయిట్‌తో పాటు కొవ్వు ఇదంతా ఎక్కువై యూ విల్ హ్యావ్ మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్. సేమ్ ఇట్లా కాకుండా మీరు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసి కండభాగం పెంచారు. సో దాన్ని మనము ఒబేసిటీ అనం. ఇప్పుడు లీన్ మజిల్ మాస్ పెంచితే ఇంకా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ హైపర్ట్రోఫీ అనేది ఏంటి అంటే ఆ లీన్ మాస్ పెంచడం. అది ఎందుకు పెరుగుతుంది దాని మీద మరి ప్రెషర్ ఆర్ డైలీ ఎక్సర్సైజ్ గుండెకి ఏమి ఇస్తుంది అంటే మనకు ఏదైతే ఎండ్ ఆర్గన్ పర్ఫ్యూషన్ దగ్గర మనకు రెసిస్టెన్స్ అంటే ఈ రక్తనాళాలలో ఏదైతే రెసిస్టెన్స్ వస్తుందో ఆ ప్రెషర్ని ఇది కౌంట్రాక్ట్ చేయడం వల్ల ఇది నార్మల్‌తో పోలిస్తే ఎక్కువ సైజ్ అయిపోయింది. సో ఇది మీకు ఈసీజీలో మీకు తెలుస్తుంది లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ. అట్లున్నా కానీ ఈ ఫైండింగ్ ఈ లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ ఆర్ లెఫ్ట్ యాక్సిస్ డీవియేషన్ క్లాసికల్‌గా మనకు ఓన్లీ బీపీ పేషెంట్స్‌కే ఉంటాయి. ఇట్లా కాకుండా జస్ట్ నేను ఏదో ఎక్సర్సైజ్ చేసినాను, నేను కాసేపు నడిచిన తర్వాత నేను ఈసీజీ చేస్తే వాళ్ళకి బీపీ ఎక్కువ 170, 100 ఇట్లా బీపీ ఉన్నా వాళ్ళ ఈసీజీ మటుకు ఈ యాక్సిస్ ఉండదు. అది నార్మల్. సో వాళ్ళకి ఏంటి అంటే బీపీ టాబ్లెట్ పెట్టాం. వాళ్ళకి ఓన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సాల్ట్ ఇంటేక్ తగ్గియండి ఆర్ మీ స్లీప్ హ్యాబిట్స్ చూసుకోండి ఆర్ ఏదైనా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉంటే తగ్గించుకోండి అని చెప్తాం. ఓకే. బీపీ టాబ్లెట్ కూడా ఒకసారి వాడడం మొదలు పెడితే అది జీవితాంతం వాడాల్సిందా? మోస్ట్లీ మనకు బీపీ మనం ఏమనుకుంటాం బీపీ అంటే మ్యాక్సిమమ్ గుండెకి సంబంధించిన ప్రాబ్లం అనుకుంటారు. బట్ బీపీ అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లం కాదు. బీపీ అంటే ఎక్కువ మటుకు మనకు ఈ చిన్న మెదడుకి సంబంధించిన ప్రాబ్లం బీపీ. సో మనకు బీపీ మెయింటైన్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బాడీ టెంపరేచర్ ఉంది. నేను ఇప్పుడు సమ్మర్‌లో అయినా నా బాడీ టెంపరేచర్ ఇంతే ఉంటది. వింటర్ సీజన్‌లోనైనా నాకు బాడీ టెంపరేచర్ ఇంతే ఉంటది. యాంబియంట్ హీట్ ఆర్ యాంబియంట్ కోల్డ్ తోటి నా టెంపరేచర్ చేంజ్ కాదు. అది ఎందుకు చేంజ్ కాదు అంటే మన బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేసే చిన్న మెదడు హైపోథాలమస్ మెయింటైన్ చేస్తుంది. అందులో కొంచెం ఎక్కువ టెంపరేచర్‌కి మనం రీచ్ అవుతున్నాము అంటే ఆటోమేటిక్‌గా మనకు స్వెట్ వచ్చేయడము. లేదా తక్కువ టెంపరేచర్ మనం మెయింటైన్ చేసుకుంటా ఉంటే మనకు ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ అనేటివి యాక్టివ్ అంటే మన యూరిన్ పోయేది ఎక్కువ అవ్వడము ఈ టైప్ అవుతా ఉంటది. అట్లాగే బీపీది కూడా మనకు మెయింటైన్ చేసేది చిన్న మెదడు మెయింటైన్ చేస్తది. సో మనకు ఈ బీపీ ఎక్కువ అవుతుంది ఒక పేషెంట్‌కి అంటే ఏదైతే నార్మల్ బేస్ లైన్ యాక్టివిటీలా అది పెంచుకోవాలనో అది ఉంచుకోవాలి ప్రతిసారి. దాన్ని పెంచుకుంటూ పోతుంది. సో ఆ 140, 90 అనేది మీ బాడీకి ఇప్పుడు నార్మల్ అనుకుంటుందది. లేదా 160, 80 అన్నది ఇప్పుడు ఇంతకుముందు 120, 80 ఉండాల్సింది అది అట్లా పెంచుకున్నది కాబట్టి వచ్చే ప్రాబ్లమ్‌ని మనం బీపీ అంటాం. సో దీంతోటి ఏమవుతుంది మీ మెదడుకి
బీపీ అనేది పెరుగుతున్నది. బట్ ఎండ్ ఆర్గన్స్ మెదడుకి సప్లై అయ్యే బ్లడ్ ప్రెషర్ పెరిగింది. దీనివల్ల మనకు ఈ కిడ్నీకి సప్లై అయ్యే బ్లడ్ ప్రెషర్ పెరిగింది, ఆర్ లివర్కి సప్లై అయ్యే బ్లడ్. సో ఆ ఆర్గన్స్ అనేటివి ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేవు. అందుకని ఏమవుతాయి, ఆ బీపీ ఎక్కువ అయితే మనకు ఫెయిల్యూర్స్లో ఎందుకు పోతారు అంటే రీజన్ అది. బీపీ పెరుగుతుంది అన్నప్పుడు హెడేక్ వస్తుందా? డెఫినెట్లీ వస్తుంది. మోస్ట్ కామన్గా వచ్చేసి మనకు అర్లీ మార్నింగ్ హెడేక్స్ బాగా కామన్ బీపీలో. ఇప్పుడు టెన్షన్ హెడేకో లేకపోతే ఎగ్జాషన్ హెడేక్ వచ్చేసి మనం డే అంతా వర్క్ చేసిన తర్వాత, ఆర్ స్క్రీన్ టైం హెడేక్, మనం స్క్రీన్ చూడడం స్టార్ట్ చేసిన తర్వాత కాసేపటికి మనకు స్టార్ట్ అవుతుంది. బట్ బీపీ పేషెంట్కి వచ్చే హెడేక్స్ వచ్చేసి ఎట్లా ఉంటాయంటే అర్లీ మార్నింగ్ హెడేక్, వాడు లేవడమే హెడేక్ తోటి లేస్తాడు. సో ఆ బీపీ హెడేక్కి ఫస్ట్ మనం తేడా చూసుకోవాల్సింది కూడా సైనసైటిస్ తోటి చూసుకోవాలి. సైనసైటిస్లో కూడా సేమ్ ఇది ఎర్లీ మార్నింగ్ హెడేక్ ఉంటుంది. సో కోల్డ్ ఇట్లా ఏం లేదు, హిస్టరీ ఆఫ్ ఎలర్జీస్ ఇవి ఏం లేవు అంటే వాళ్ళు బీపీ మానిటరింగ్ చేసుకోవాలి. బీపీ మానిటరింగ్ చేసుకోవడం కూడా మనకి ఇవాళ రేపు చాలా ఈజీ. వెనకటి కంటే కంపల్సరీ ఈ మెర్క్యూరీ డివైజెస్ ఉన్నప్పుడు మనం వెళ్ళి బీపీ చెక్ చేయడం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మనకు తెలిసేది. బట్ ఇప్పుడు మనకు అన్ని ఆస్లోమెట్రిక్ డివైజెస్ అంటాం. ఆస్లోమెట్రిక్ డివైస్ అంటే మనకు బ్యాటరీ ఆపరేటెడ్ డివైసెస్. సో వాటితో కూడా మనకు బీపీ మానిటర్ చేసుకోవచ్చు. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఆస్లోమెట్రిక్ డివైస్ వాడినప్పుడు అది మేజర్గా పనిచేసి ఇన్ఫ్రారెడ్ మెకానిజం తోటి పనిచేస్తుంది. సో దాని కఫ్ చూస్తే మనం చేతికి టై చేసే కఫ్ చూస్తే అందులో ఒక యారో మార్క్ ఉంటుంది. ప్రతి కఫ్కి ఒక యారో మార్క్ ఉంటుంది. యారో మార్క్ కరెక్ట్గా మనకు ఈ సెంటర్లో ఉంటేనే దాంట్లో రికార్డింగ్ కరెక్ట్ వస్తుంది. అట్లా కాకుండా యారో మార్క్ ఇక్కడనో ఉంటే ఆ రికార్డింగ్ అనేది కరెక్ట్ రాదు. సో అందుకనే చాలా మటుకు నేను ఇంట్లో చూసుకుంటే మనకు బీపీ రికార్డింగ్ ఒకలాగా వచ్చింది, మీ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు వేరే లాగా వచ్చింది అంటే ఇంట్లో చూసుకున్నప్పుడు మనం కరెక్ట్గా చూసుకోలేదు కాబట్టి వచ్చి ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ కన్నా రైట్ హ్యాండ్కి ఎక్యురేట్ మంచిగా ఉంటుంది అంటే కరెక్ట్ వస్తుంది అంటున్నారు. దీన్ని పల్స్ ప్రెషర్ డిఫరెన్స్ అంటాం మేడం. ప్రతి పర్సన్కి 2 హ్యాండ్స్కి డిఫరెన్స్ ఉండాలి. ఆ డిఫరెన్స్ ఎంత ఉండాలి అంటే న్యూమరేటర్లో సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ లెఫ్ట్ హ్యాండ్కి 120/90 120/80 ఉండి రైట్ హ్యాండ్కి 140/85 ఉంది, అప్పుడే అది నార్మల్. సో న్యూమరేటర్ వచ్చి 20 కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉండొద్దు, డినామినేటర్ వచ్చేసి 10 కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉండొద్దు. బై మిస్టేక్ నాకు ఒక చేతిలో 50/60 వచ్చి ఇంకో చేతిలో 120/80 వచ్చింది అంటే అదొక గుండెకి సంబంధించి కోయాక్టేషన్ ఆఫ్ అయోటా అని, గుండె రక్తనాళాలు ఏదైతే గుండె నుంచి బయటికి మనం సప్లై చేసే రక్తనాళాలని అయోటాస్ అంటాం. ఆ అయోటాలో ఒక చీలిక ఏర్పడితే దాన్ని కోయాక్టేషన్ ఆఫ్ అయోటా అంటారు. సో ఈ పల్స్ ప్రెషర్ డిఫరెన్స్ వచ్చేసి ఆ రోగంలో వస్తుంది. సో కంపల్సరీ అందరికీ డిఫరెన్స్ ఉండాలి. బట్ డిఫరెన్స్లో ఏంటి అంటే న్యూమరేటర్లో 20, డినామినేటర్లో 10 కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉండొద్దు. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉంటే ఇట్ క్యాన్ బి ఏ క్లూ ఫర్ ఏ మేజర్ మెడికల్ ప్రాబ్లం. డాక్టర్ గారు, టాబ్లెట్స్ వాడే విషయంలో చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. పర్టికులర్గా ఒకటే టైంకి టాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా, లేదా ఏ టైంలోనే తీసుకోవచ్చా? బీపీది జనరల్లీ ఇట్ గోస్ విత్ టైం అండి. సో జనరల్ బీపీ ట్యాబ్లెట్ మనకు మ్యాక్సిమం చాలామంది ఏంటి అంటే నాకు రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కూడా పోస్ట్ బ్రేక్ఫాస్టా లేకపోతే పోస్ట్ లంచా ఎప్పుడు అని. బట్ బీపీ ట్యాబ్లెట్కి వచ్చేసి ఎప్పుడు కూడా మనం పక్కకి మెన్షన్ చేసేది టైం మెన్షన్ చేస్తాం. అంటే వాడు తినకున్నా, ఉపవాసం ఉన్నా, ట్రావెలింగ్ చేస్తున్నా ఆ టైం అయింది అంటే వేసుకోవాలి అని. అండ్ మోర్ ఓవర్ బీపీ ట్యాబ్లెట్ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే ఆ బీపీ ట్రిగర్స్ అంటాం. ట్రిగర్ ఎప్పుడు అవుతుంది, మనం డైలీ వైజ్ యాక్టివిటీస్ ఏవైతే చేస్తామో, లైక్ నేను నా జాబ్ చేసుకుంటున్నా, లేకపోతే నేను నడుస్తున్నా, నేను ట్రావెల్ చేస్తున్నా, నేను కార్ నడుపుతున్నా. సో ఇవన్నీ ట్రిగర్స్. అంటే ఈ యాక్టివిటీస్ చేయడం వల్ల మనకు కొన్నిసార్లు ప్రిడామినెంట్గా బీపీ పెరగడానికి ఇవే కారణాలు కావచ్చు. సో మార్నింగ్ టైం వేసుకోవడం బెస్ట్ బీపీ ట్యాబ్లెట్. కొంతమందికి ఏంటి అంటే మనకు ఈ బీపీలో కూడా రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ లేదా యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్ ఇట్లా ఉంటుంది టైప్స్. వాళ్ళకి ఏం చేస్తాము అంటే మార్నింగ్ నైట్ కూడా పెడతాం. వాళ్ళు పడుకున్న తర్వాత బీపీ రికార్డింగ్స్ అనేవి చాలా హయ్యర్ సైడ్ ఉంటాయి. సో బీపీ ఉన్నా లేకున్నా ఒక నార్మల్ పర్సన్ పడుకున్న తర్వాత స్లీప్లో రెమ్ స్లీప్, ఎన్ఆర్ఈఎం స్లీప్ అని 2 స్లీప్స్ ఉంటాయి. సో డీపెస్ట్ స్లీప్లోకి వెళ్ళిన తర్వాత బీపీ న్యాచురల్గానే పెరుగుతుంది. బాడీ రెస్ట్లో ఉంటే కూడా బీపీ పెరుగుతుంది. బాడీ రెస్ట్లో ఉంటే యాక్చువల్లీ బీపీ పెరుగుతుంది. ఎందుకంటే అప్పుడు మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ టోటల్ నార్మల్కి వెళ్ళిపోయి అప్పుడు ఏమవుతుందంటే మనకు అర్లీ మార్నింగ్ ఇప్పుడు మీకు రెగ్యులర్గా చూసుకున్నా
మీకు హార్ట్ అటాక్స్ లేకపోతే ఈ అవును. పెరాలసిస్ స్ట్రోక్స్ మీకు మార్నింగ్ టైమే మార్నింగ్. ఎందుకు కామన్ అంటే రీజన్ కూడా ఇదే. ఎందుకంటే మార్నింగ్ టైమ్స్ ఇప్పుడు మనకు 3:00 నుంచి మార్నింగ్ 6:00 మధ్యలో బీపీ రికార్డింగ్స్ అనేటివి న్యాచురల్గానే పెరుగుతాయి. సో బీపీ ట్యాబ్లెట్ అర్లీ మార్నింగ్ లేవగానే వేసుకోవడం దాంతో ఏమవుతుంది అంటే ఈ కైండ్ ఆఫ్ రిస్క్స్ తగ్గిపోతాయి కాబట్టి ఒక టైం అనేది చెప్తాం. ఎస్. సో ఖచ్చితంగా టైంకి టాబ్లెట్ తీసుకోవాలి. డాక్టర్ చెప్పినట్లు ఫాలోఅప్కి రావాలి. బీపీ టాబ్లెట్ విషయంలో కూడా అంతే. అంటే బీపీ పేషెంట్స్ కూడా చాలామంది అదే టాబ్లెట్ జీవితాంతం వాడుతూ ఉంటారు. అవును మేడం. ఇబ్బంది వస్తుంది కదా డాక్టర్ గారు? అవునండి. బీపీది రెగ్యులర్ విజిట్స్ పెట్టుకోవడమే బెటర్ మేడం బీపీ పేషెంట్. అండ్ అదే హోమ్ మానిటరింగ్ అంటాము. ఇప్పుడు బెస్ట్ ప్లేస్ టు చెక్ బీపీ ఈజ్ ఎట్ హోమ్, నాట్ ఎట్ క్లినిక్. సో క్లినిక్లో ఆర్ హాస్పిటల్లో ఎట్లా ఉంటుంది, వైట్ కాలర్ హైపర్ టెన్షన్ అంటాం. ఇప్పుడు కొంతమందికి ఆ ఎన్విరాన్మెంటే హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ కొంచెం అన్కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్లో ఫీల్ అయ్యి వాళ్ళు కొంచెం కొన్నిసార్లు సూడో హై రికార్డింగ్స్ కూడా వస్తుంటాయి. సో హోమ్ మానిటరింగ్ విల్ బి బెస్ట్. సో వాళ్ళు మనము దానికి కంపల్సరీ డాక్టర్ దగ్గరికే వెళ్ళకుండా వాళ్ళు రెగ్యులర్గా వీక్లీ ట్వైసో లేకపోతే వీక్లీ థ్రైసో ర్యాండమ్ రికార్డింగ్స్, ఓ రోజు మార్నింగ్ ఓ రోజు నైట్ ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు రికార్డింగ్ తీసుకొని అందులో ఒకవేళ మనకు వెరీ హై రికార్డింగ్స్ ఆర్ వెరీ లో రికార్డింగ్స్ అట్లా రిపీటెడ్గా కనిపిస్తూ ఉన్నాయి. 2 times 3 times చేసినా నాకు అదే రికార్డింగ్ హైగా కనిపిస్తుంది అంటే దెన్ యూ షుడ్ విజిట్. ఒక 3 times తీసుకుంటే అప్పుడే ఒక 5 minutes గ్యాప్లో ఫస్ట్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత తక్కువ ఉంటుంది, తర్వాత ఇంకా తక్కువ ఉంటుంది. అప్పుడు ఎలా తీసుకుంటాము మన రీడింగ్ని? వి టేక్ మీన్ అన్నట్టు తీసుకుంటాము, అందులో యావరేజెస్ తీసుకుంటాము. సో జనరల్ ఎంత డిఫరెన్స్ ఉన్నా కానీ బాగా కామన్గా ఏముంటుంది అంటే ఒక బైలేబుల్ అనేది చేంజ్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు న్యూమరేటర్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్లీ హై వచ్చి డినామినేటర్ నార్మల్ రావచ్చు. సేమ్ థింగ్ న్యూమరేటర్ నార్మల్ వచ్చి డినామినేటర్ హై రావచ్చు. అట్లా ఉన్నా కానీ బీపీ దాన్ని ఐసోలేటెడ్ సిస్టాలిక్ హైపర్ టెన్షన్ అని అదొక డిఫరెంట్ బీపీ ఇది. దానికి ట్యాబ్లెట్ కూడా పెడతాం అన్నట్టు. ఓకే. ఓన్లీ పైన ఉన్న బీపీ సిస్టాలిక్ 120 ఉండి డయాస్టాలిక్ మాత్రం ఎక్కువగా ఉంటే ఒక 90 వరకు ఉంటే అంటే బీపీలలో మోస్ట్ ఇంపార్టెంట్ డయాస్టాలిక్ మేడం. అంటే సిస్టాలిక్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు పెరిఫెరల్గా ఉన్న బీపీని సిస్టాలిక్ బీపీ అంటాం. ఈ డయాస్టాలిక్ అంటే గుండె లోపల ఉండే ప్రెషర్ని డయాస్టాలిక్ అంటాం. సో 85 అనేది యాక్చువల్లీ హార్ట్ లోపల ఉన్న ప్రెషర్ గ్రేడియంట్ 85. ఈ 120 140 అంటే ఏంటి అంటే మనకు పెరిఫెరల్ వెజల్లో ఉన్న ప్రెషర్ అన్నట్టు. సో డయాస్టాలిక్ బీపీ ఎక్కువ ఉంటే మీకు వచ్చే కార్డియాక్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒకరికి సెలెక్టెడ్గా డయాస్టాలిక్ బీపీఏ ఎక్కువ ఉంది, సిస్టాలిక్ నార్మల్గా ఉంది. సిస్టాలిక్ నార్మల్గా ఉంటే అదృష్టం ఏంటి అంటే ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటే గుండె కాకుండా వేరే అవయవాల డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. బట్ గుండె డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉంటాయి అంటే డయాస్టాలిక్ బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి హార్ట్ రిలేటెడ్, అది హార్ట్ అటాక్ కావచ్చు, లేదా మనకు ఇష్కిమిక్ హార్ట్ డిజీజ్ కావచ్చు, ఆర్ డైలేటెడ్ కార్డియోమయోపతిస్ కావచ్చు, ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ఇంకా పోటెంట్గా అంటే ఫాలోఅప్స్ కానీ లేకపోతే ట్యాబ్లెట్స్ కానీ దానికి తగ్గట్టు పెడతాం అన్నట్టు. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. బీపీ గురించి చాలా డౌట్సే ఉంటాయి. సో నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం ఈ సిరీస్ బీపీ గురించి. సో ట్యాబ్లెట్స్ కొత్తగా ఏమొచ్చాయి, దాన్ని ఎలా పూర్తిగా తగ్గించుకోవచ్చు, ఎట్లాంటి ఆహార నియమాలు పాటించాలి, ఇవన్నీ చేద్దాము. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్స్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.